హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 42. ఏమైంది కన్నకి? అతను క్షేమంగా ఉండాలని దేవుళ్ళందరికీ మొక్కేసింది. వాళ్ళు మళ్ళీ దూరం అవ్వకూడదు అని. వాళ్ళ సంతోషం మళ్ళీ తిరిగి వాళ్ళకి దక్కాలి అని. సుచిత్ర కూడా ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూనే ఉంది. రిషిని కనిపెట్టడానికి అక్కడ పోలీసులను, మీడియాను అందరితో వెతికిస్తుంది. అయినా అతని జాడ తెలియలేదు. మధుకి దుఃఖం ఎంత ఆపుకున్నా ఆగడం లేదు. ఏమీ తినడం లేదు. చిన్ని ఎంత బ్రతిమాలినా కూడా ఆమె తినడం లేదు. మందులు కూడా వేసుకోవడం లేదు. ఆమె మర్చిపోయింది ఆమె ఒట్టి మనిషి కాదు అని. రిషి ఏమయ్యాడు అని బాధ తప్పితే తప్ప మధుకి ఇంకో ఆలోచన లేదు. ఆఫీస్కి వెళ్ళక తప్పదు. అందుకే వెళ్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా రిషి తప్పకుండా ఫోన్ చేస్తాడనే ఆశతో పిచ్చి దానిలా ఫోన్ వంక చూస్తుంది. ఒక్క రోజైనా సరే సరైన తిండి లేక, ఒంట్లో ఓపిక లేక ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది. పక్కనున్న వాళ్ళు ఆమెను లేపి నీళ్లు మొహాన చల్లినా లేవలేదు. అందుకే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ చెక్ చేసి ఆమె లేచాక బాగా తిట్టింది. నువ్వు కడుపుతో ఉన్నావు, కానీ సరైన తిండి లేదు, మెడిసిన్ లేదు. లోపల బిడ్డ ఎదుగుదల కూడా లేదు. నీ చేతులతో నువ్వే నీ బిడ్డను చంపేస్తావా అని తిట్టింది. మధుకి ఆ మాటలు ఇంకా బాధను తెప్పించాయి. ఆమె కళ్ళు తెరిపించాయి. నిజమే, నేను బాధలో ఉంటే నా బిడ్డ ఏం చేసింది? తనని పస్తులతో చంపే హక్కు ఆమెకి లేదు. రిషి వస్తాడు. అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పు లేదు, కానీ అందుకోసం నా బిడ్డని ఇలా ఏడిపించడం మహాపాపం అనుకుంది మధు. సారీ డాక్టర్, కొంచెం పనిలో పడి ఇలా నెగ్లెక్ట్ చేశాను. ఇక మీదట అలా జరగదు అని అంది మధు. హా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు అని కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చి ముందు వెళ్ళి ఏమైనా తిను అని అంది డాక్టర్. సరే అని ఆమె అక్కడే ఉన్న క్యాంటీన్లో టిఫిన్ తినేసి వెళ్ళిపోయింది. ఆఫీస్లో ఉన్న సుచిత్రకి మధు అలా కళ్ళు తిరిగిపోవటం కొంచెం తేడాగా అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళింది. మధుని తీసుకెళ్లిన డాక్టర్ దగ్గరికి. ముందు ఆ డాక్టర్ తన పేషెంట్ వివరాలు చెప్పడం ఆమెకి ఇష్టం లేదు అని చెప్పింది. లేదు మేడం, తను నా ఫ్రెండ్, ఆమెకి ఎవరూ లేరు, నేనే చూసుకోవాలి, అందుకే అడుగుతున్నాను అంది సుచిత్ర కావాలని. ఓ, మరి ఫ్రెండ్ అయి ఉండి మీరు ఆయన ఆమెని చూసుకోవాలి కదా, అసలు ఆమె ప్రెగ్నెంట్ అంది డాక్టర్. ఒక్కసారిగా షాక్ అయ్యింది సుచిత్ర. ఏంటి ఫ్రెండ్ అన్నారు, మీకు తెలీదా అంది డాక్టర్. నో నో డాక్టర్, అలా కాదు. ఆమె ఎక్కువగా ఎవరికి షేర్ చేసుకోదు. మనమే అన్ని తెలుసుకుని చూసుకోవాలి. తన చిన్నప్పటి నుండే అంతే అని అంది సుచిత్ర. ఓ, ఈ మధ్య ఏదో టెన్షన్ వల్ల సరిగ్గా తినలేదు అని చెప్పింది అంది డాక్టర్. సుచిత్ర కొంచెం సేపు ఆలోచించి, డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆమె హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు. ఆమె మీకు ఏమైనా ఫోన్ నెంబర్ ఇచ్చిందా అని అడిగింది. నెంబర్ అంటే? సారీ, ఆమె మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, ఆమె దగ్గర తీసుకోండి ప్లీజ్, ఎందుకంటే మేమేమీ చెప్పలేమని అంది డాక్టర్ ఇంక వెళ్ళమన్నట్లు. ఆమె లేచి బయటికి వచ్చింది. అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గర పేషెంట్ వివరాలు ఉంటాయి అని అర్థమయ్యి తన దగ్గరికి వెళ్ళింది. ఎస్ మేడం అని అంది ఆ రిసెప్షనిస్ట్. ఆమె ముందు 500 డబ్బు కట్టి పెట్టింది. దానికి ఆ రిసెప్షనిస్ట్ అర్థం కానట్లు చూసింది. ఆమెకి కావలసిన వివరాలు ఇస్తే ఇది నీదే అని అంది. అంత డబ్బు చూసినా ఆమె చుట్టూ పక్కన సీసీ కెమెరాల్లో పడకుండా ఆ డబ్బు బ్యాగ్లో మెల్లగా వేసుకుంది ఆమె. ఎవరిది కావాలి అని అడిగింది ఆమె కంగారుగా. మధుమతిది అని అంది సుచిత్ర. ఆమె కేస్ షీట్ తీసి సుచిత్రకి ఇచ్చింది. ఎవరు చూడకుండా ఆ తీసుకుని గబగబా అక్కడి నుంచి బయటికి వచ్చి ఆమె కార్ దగ్గర ఓపెన్ చేసి చూసింది. మధుమతి, వైఫ్ ఆఫ్ రిషివర్మ అని ఉంది. రిషిది ఇంకా మధు ఫోన్ నెంబర్ ఉంది దాని మీద. సుచిత్రకి తెలిసిపోయింది మధునే రిషి భార్య అని. ఇప్పుడు ఏం చేస్తుందో. అది చూసి సుచిత్ర షాక్ అయ్యింది. ఆ ఫైల్ని ముక్కలు ముక్కలుగా చేసింది. ఆ ముక్కలన్నీ చేతిలోకి తీసుకుని, ఎంత నాటకం ఆడారు ఇద్దరు. పెళ్ళం పక్కనే ఉంటే చచ్చిపోయిద్ది అని నాతోనే అబద్ధం చెప్తారా? దీన్ని పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లాన్ని కూడా కనడానికి రెడీ అయిపోయారా? నా దగ్గర డ్రామా ఆడి దీని తల్లిని చేశావు. చూస్తూ ఉండు రిషివర్మ, ఇప్పటి వరకు నువ్వు ఆడావు, ఇక నుంచి నేను ఆడతాను ఆట. నేను అదే ఆటకి ఇద్దరికి దిమ్మ తిరిగిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి అంతా అయిపోతుంది అని కసిగా అనుకుని కారు తీసుకుని తిన్నగా ఆఫీస్కి వెళ్ళింది.
లోపలికి వస్తూ మధు టేబుల్ దగ్గర చూసింది. ఆమె లేదు. అటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళిపోయినట్టుంది. రేపొస్తుందిగా చూస్తా దాని సంగతేననుకుని ఆమె అమలు చేయబోయే పనిలో పడింది. ఇంటికి వచ్చిన మధు కాసేపు రెస్ట్ తీసుకుని లేచి ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని తాగింది. కాస్త రిలాక్సింగ్‌గా ఉంది. తర్వాత వంట చేసుకుంది. కొంచెం బెండకాయలు ఫ్రై చేసుకుని, అన్నం కూడా వండేసి చిన్ని కోసం చూస్తుంది. ఈలోగా చిన్ని వచ్చింది. "ఏంటక్కా ఈరోజు త్వరగా వచ్చేసావు" అని అంది చిన్ని. "ఏం లేదు కొంచెం నీరసంగా ఉంటేను వచ్చేసా" అని అంది మధు. "అవునా ఏమైందక్కా" అని అంది చిన్ని కంగారుగా. "ఏమీ లేదులే కొంచెం కళ్ళు తిరిగాయి అంతే" అని అంది మధు. అంటే ఆ ఆంటీ చెప్పింది నిజమేనా అక్కా అని అంది చిన్ని. ఆ మాటకి మధు ఒక్కసారిగా వక్కయింది. కోపంగా చూసింది చిన్ని వంక మధు. నేను విన్నానక్కా ఆ ఆంటీ నీతో అంటుంటే నిన్ను బాగా చూసుకోవాలి అని కూడా నాకు చెప్పిందక్కా. మరి నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా నేను నిన్ను చూసుకోవాలిగా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారక్కా అని అంది ఏడుస్తూ చిన్ని. వెంటనే చిన్నిని పట్టుకుని ఏడ్చింది మధు. అక్క ఏడవకు ఈ టైంలో నువ్వు ఏడవకూడదు. లోపలున్న బాబు కంగారు పడతాడంట. మా అమ్మకి ఏమైంది అని అంది ఆమె తల నిమురుతూ. అప్పుడు మధుకి చిన్ని తల్లిలా అనిపించింది. ఈ వయసులోనే ఇన్ని విషయాలు నీకెలా తెలుసు చిన్ని అని అంది మధు కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ చిన్ని వైపు చూస్తూ. మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడు మా కాలనీలో అందరికీ పురుళ్ళు పోసేది. అప్పుడు వాళ్ళతో చెప్తున్న మాటలు నేను వినేదాన్ని. నాకలా గుర్తుండిపోయింది అని అంది చిన్ని. చిన్నిని చూస్తూ ఈ వయసులోనే ఇంత గ్రహింపు ఉంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిలో వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా పిల్లలు ఉంటారు అని అనుకుంది మధు మనసులో. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా వంట చేస్తాను కలిసి తిందాం అని అంది మధు. అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది చిన్ని. ఇద్దరు కలిసి భోజనానికి కూర్చున్నారు. అక్క నీకు పాప పుడుతుంది అని అనుకుంటున్నా బాబా అని అంది చిన్ని. నేనైతే నాకు పాప పుడుతుంది అనుకుంటున్నాను అని అంది మధు చిన్నీతో. సరే అక్క నీకు తప్పకుండా పాపే పుడుతుంది అని అంది చిన్ని. నీకెలా తెలుసు అని అంది మధు ఆశ్చర్యంగా. ఎందుకంటే నీ ముఖంలో కల ఉంది. కొంచెం నీరసంగా ఉన్నా కానీ కలగా ఉంది. అందుకే చెప్తున్నా. మా అమ్మ కూడా అంతే అందరికీ అలానే చెప్పేది కరెక్ట్‌గా. మా అమ్మ ఏమైతే చెప్పేదో అలానే జరిగేది. కానీ ఈ సీక్రెట్ ఎవరికీ చెప్పేది కాదు. నాకు మాత్రమే చెప్పేది అని అంది చిన్ని గర్వంగా. ఓ అవునా మీ అమ్మగారు ఉంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకునేదానివి అని అంది మధు. అవునక్క. నేను కూడా మా అమ్మలాగే అందరికీ హెల్ప్ చెయ్యాలి అని అనుకునేదాన్ని. ఆమెని చూసినప్పుడు అలా అనిపిచ్చేది నాకు అని అంది చిన్ని. చూడు చిన్ని ఇప్పుడు నువ్వు 10లోకొచ్చావు కదా! ఇందులో మంచి మార్కులు తెచ్చుకో. నిన్ను బైపీసీలో జాయిన్ చేస్తాను. మీ అమ్మగారిలా నువ్వు కూడా మంచి డాక్టర్ అవుదువు అని అంది మధు. నిజంగానా అక్కా అని అంది చిన్ని ఆనందంగా. అవును అని అంది మధు ఆమె తల నిమురుతూ. సరే అక్క ఇక నుంచి నా పని నిన్ను చూసుకోవటం చదువుకోవటం అంతే. ఆటలు టీవీ చూడటం అన్నీ కట్టని అంది చిన్ని. ముందు నువ్వు చదువుకో నేను బానే ఉంటానులే త్వరలో మీ రిషి వచ్చేస్తాడు కదా అతను చూసుకుంటాడు నన్ను సరేనా నువ్వు బాగా చదువుకో అని అంది మధు చిన్ని తల నిమురుతూ. రిషి ఎప్పుడొచ్చేస్తాడక్కా? అందరం ఎంచక్కా హ్యాపీగా కలిసే ఉండొచ్చు అని అంది చిన్ని. వస్తాడు చిన్ని అని అంది మధు. ఆమెకు కూడా తెలీదు ఎప్పుడు వస్తాడు అని. కానీ చిన్నికి ఏమని సమాధానం చెప్తుంది? మధు తర్వాత రోజు ఆఫీస్‌కి వెళ్ళి తన టేబుల్ దగ్గర కూర్చుంది. పక్కన తన ప్రియనేస్తం లత ఉండే ప్లేస్ ఖాళీగా ఉంది. అది చూసిన మధు మనసు బాధతో మూలిగింది. రిషి క్యాబిన్ కూడా ఖాళీగా వెక్కిరించింది. ఇద్దరు దూరంగా ఉన్నారు. ఎందుకు నన్నిద్దరు వదిలేశారు అని అనుకుంది మధు బాధతో. ఈలోపు సుచిత్ర ఆఫీస్‌కి వచ్చింది. వచ్చి రాగానే ఒక్కసారిగా మధు వైపు చూసింది. ఎందుకో తనకు అర్థం కాలేదు. అలా చూస్తూనే ఉంది. చూపు కూడా తిప్పకుండా అలా వెళ్తూ ఉంది ఆమె క్యాబిన్‌లోకి. మధుకెందుకో ఆమె అలా చూస్తుంటే విచిత్రంగా ఉంది మనసులో. ఆమేంటి ఇలా చూస్తుంది నన్ను అనుకుంది. ఆమె లోపలికి వెళ్ళగానే ఆమె పనిలో పడింది. గుడ్ మార్నింగ్ మధు గారు అని ఒక వాయిస్ వినిపించింది. ఆ మాట వినిపించిన గొంతు విని భయంగా వెనక్కి తిరిగి చూసింది. ఆమె వంకాయ తినేసేలా చూస్తూ ఉన్నాడు మహేష్. ఒక్కసారిగా ఆమెకు భయం వేసింది. ఒక్కసారిగా మహేష్‌ని చూసి షాకయ్యింది. సీట్లోంచి ఒక్కసారిగా పైకి లేచింది. నువ్వా? నువ్వేంటి ఇక్కడికెలా వచ్చావ్? అంటూ కోపంగా. ఇప్పుడు ఈ మహేష్ గాడు కూడా తోడయ్యాడు. పాపం మధుని ఏడిపించడానికి. ఏమి జరుగుతుందో?
వీళ్ళని మధు ఎలా ఎదుర్కొంటుందో. ఆమె కోపానికి కొంచెం జంకాడు. నీకు జరిగింది చాలలేదనుకుంటా. మళ్ళీ అదే బుద్ధి చూపిస్తున్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకే మంచిది అని అంది ఆమె కోపంగా. అతనేమీ మాట్లాడలేదు. మధు కోపంగా ఆమె సీట్లో కూర్చుని తల దించుకుని వర్క్ చేసుకుంటుంది. మధు ఆమె సీటులో కూర్చుని తల పట్టుకుంది. వీడెలా వచ్చాడు? సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఆఫీస్‌లో జాయిన్ అయ్యాడు. ఇక రోజూ వీడిని చూస్తూ ఉండాలా? నా వల్ల కాదు. కన్నా ఎక్కడున్నావు? త్వరగా రా అని ఆమె మనసులో అనుకుంటుంది. వెళ్ళే ముందు రిషి ఆమెతో అన్నాడు. నేను లేనప్పుడు నీకేమైనా అవసరం వచ్చినా, ఇబ్బంది ఉన్నా కానీ అజయ్‌ని అడగమని. అది గుర్తుకు వచ్చింది. ఫోన్ చేద్దామని చేతిలోకి తీసుకుని ఆగిపోయింది. ఇప్పుడు అక్కడ రాత్రి అవుతుంది. మళ్ళీ వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని ఆగిపోయింది. ఈలోగా అజయ్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. మధు కంగారుగా ఫోన్ తీసుకుని అజయ్ కాల్ చేస్తున్నాడు ఏంటి? రిషి మిస్సింగ్ విషయం తెలిసిందా? అసలు ఈ విషయం ఎవరికీ తెలియకుండా చేశారు కదా! అజయ్ గారికి తెలిసిందా అని అనుకుని లిఫ్ట్ చేసి హలో అజయ్ గారు అని అంది మధు. మధు అని అన్నాడు డల్లగా అజయ్. ఏమైంది అజయ్ గారు? ఎందుకు అలా ఉన్నారు అని అంది మధు కంగారుగా. లత వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని అన్నాడు అజయ్. వాట్ ఏంటి మీరు చెప్తుంది? సడన్ గా ఎలా జరిగింది? అని అంది మధు బాధగా. హార్ట్ అటాక్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి రెస్పాండ్ అవ్వక చనిపోయారు. ఇందాకే లత బాగా ఏడుస్తుంది అని అన్నాడు అజయ్. మధుకంతా అయోమయంగా ఉంది. లతకి ఫోన్ ఇవ్వండి అజయ్ గారు అని అంది నెమ్మదిగా మధు. సరే అని లత దగ్గరికి వెళ్ళి లతకి ఫోన్ ఇచ్చాడు. మధు లైన్‌లోనే ఉంది అని ఫోన్ తీసుకున్న లత మధు అంటూ గొల్లుమని ఏడ్చింది. లతను ఓదార్చడం మధు వల్ల కాలేదు. లత ఏడవకే అని ఎంత చెప్పినా తన ప్రియమైన స్నేహితురాలితో ఆమె బాధనంతా పంచుకుంది లత. ఇటు మధు కూడా ఏడుస్తుంది. ఎందుకో తెలీదు లతతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఏడుపు ఆగటం లేదు. లతని ఓదార్చడం మానేసి మధు కూడా ఏడుస్తుంది. ఆమె మనసులో బాధ కూడా తెలియకుండానే వచ్చేస్తుంది. లత అలా ఏడ్చి ఏడ్చి ఫోన్ అజయ్‌కి ఇచ్చేసింది. హలో మధు, నువ్వు మీ ఫ్రెండ్‌ని ఓదార్చడం మానేసి నువ్వు కూడా ఆమెతో పాటు ఏడుస్తున్నావెందుకు? అవును రిషి ఫోన్ ఏంటి కలవటం లేదు చాలా రోజులుగా. మెసేజ్ లేదు, కాల్ లేదు. ఏం చేస్తున్నాడు వాడు అని అన్నాడు అజయ్. ఆమెకు రిషి మిస్సింగ్ అన్న విషయం అజయ్‌కి చెప్పాలి అనుకుంది కానీ ఇప్పుడు చెప్పి అతన్ని టెన్షన్ పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు కష్టంలో ఉన్నారు అని ఏమీ మాట్లాడలేదు. ఫోన్ పెట్టేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ రిషికి కాల్ చేసింది మధు. అయినా సరే అస్సలు ఫోన్ కలవటం లేదు. మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది. నిరాశగా కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఆమెది. సాయంత్రం మనసు బాగోక రిషి త్వరగా రావాలని మొక్కుకోవటానికి గుడికి వెళ్ళింది. గుడిలో కూర్చుని దేవుణ్ణి మనసులోనే ప్రార్థించింది. ఏమైనా మొక్కులు తీర్చాలి అనుకుంది. కానీ ఆమె ఇప్పుడు గర్భవతి. ఏమీ చేయలేదు. అలా కళ్ళు మూసుకుని ఏడుస్తూ చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు ఆమె భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. కళ్ళు తెరిచి ఎవరా అని చూసింది. మరి ఎవరై ఉంటారు? కామెంట్ చేయండి. వచ్చే భాగంలో చూద్దాం.